శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 27, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఈ నెల 29వ తారీఖున అనగా రానున్న శుక్రవారం రోజున సినిమా చూపిస్తా మామ ఈవెంట్ని నిర్వహించనున్నారు. ఈ అబ్బాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సాయంత్రం 6:30కి ప్రారంభమవుతుంది, రాత్రి 10 గంటలకి ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి మన ఇండియా నుంచి ఈ జబర్దస్త్ టీం నుంచి కొంతమంది రాబోతున్నారు, అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు కూడా రాబోతున్నారు. సో ఈవెంట్ని అయితే చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. కాబట్టి కువైట్లో ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని హాజరవ్వగలరని చెప్పేసి ఈవెంట్ నిర్వాహకులు అయితే ఆశిస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత చివరిలో టిఫిన్ కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ కువైట్లో చాలా గ్రాండ్గా ఈ సినిమా చూపిస్తా మామ ఈవెంట్ని అయితే నిర్వహించబోతున్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మీరందరూ కూడా శుక్రవారం రోజు సాయంత్రం 6:30 కల్లా ఈ అబ్బాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ సెంట్రల్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఈ సినిమా చూపిస్తా మామ ఈవెంట్ని జయప్రదం చేయగలరని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ నెల 28వ తారీఖున అనగా రేపు మిలాదున్ నబీ అనగా మహమ్మద్ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు సల్లం గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకి సెలవుదినంగా ప్రకటించింది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్. ఇంకా శుక్రవారం వచ్చి ఎలాగూ పబ్లిక్ హాలిడే, అలాగే శనివారం సెలవు ఉంటుంది. ఇంకా తిరిగి మళ్ళీ మనకి ఆదివారం అయితే కనుక ఆఫీసులు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా కువైట్లో ఉంటే మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా రేపు ఎంబసీ కార్యాలయం, అలాగే ఈ బిఎల్ఎస్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అవి కూడా సెలవు దినంగా ప్రకటించారు. శుక్రవారం యథావిధిగా మళ్ళీ ప్రారంభమవుతాయి. అయితే రేపు మాత్రం ఎమర్జెన్సీ కౌన్సిలర్ సేవలు ఏవైతే ఉంటాయి అవి మాత్రం అందుబాటులో ఉంటాయి, మిగతావన్నీ సెలవు దినంగా ప్రకటించారు. సో ఎల్లుండి శుక్రవారం రోజున మీకు అందరికీ చెప్పాను కదా, నేను జహరా ప్రాంతంలో ఈ ఎంబసీ వాళ్ళు ఒక క్యాంప్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి అయితే రాత్రి వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. రేపు మరొకసారి మీకు దానికి సంబంధించిన పూర్తి కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఏదైనప్పటికీ రేపు కువైట్లో పబ్లిక్ హాలిడేగా ఉండనుంది. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే బ్యాచులర్స్ ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా. అందులోనూ ముఖ్యంగా ఎవరైతే కువైట్ వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రదేశం ఉంటుందో ఆ నివాసాలకు దగ్గరలో ఎవరైనా బ్యాచులర్స్ ఉంటే అలాంటి ఇండ్లని లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతానికి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హవల్లీ ప్రాంతంలో బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆల్ షరీఫ్ అయిన పేరు. సో షరీఫ్ అయినటువంటి అతన్ని అదుపు తీసుకుని, ఎందుకంటే ఈయన ఒక ఇంటిని రెంట్కి తీసుకుని దాన్ని మొత్తం పార్టీషన్ కింద చేసి కేవలం బ్యాచులర్స్కి మాత్రం అతను రెంట్కి ఇస్తున్నారంట. దాంతో ఆయన అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లో రైళ్లు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు చాలామంది. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితమే రావడం జరిగింది. దానికి కువైట్ గవర్నమెంట్ అయితే ఓకే చెప్పింది, దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది. కానీ ఇంతవరకు ఇది వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో అలాగే సౌదీ అరేబియా కూడా దీనిపైన అయితే స్పందించింది. సౌదీ అరేబియాకి సంబంధించిన క్యాబినెట్ అయితే దీనికి ఆమోదం తెలిపింది. కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే దానికి ఆమోదం తెలిపింది. సో సౌదీ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది, ఇలా కువైట్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఆమోదం తెలిపింది. సో ఇక దీని తర్వాత జరగాల్సింది వచ్చి పనులు ప్రారంభం అవడం. సో త్వరలోనే ఇవి కూడా ప్రారంభం అవుతాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో ఈ మధ్య కాలంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న వారి సంఖ్య అయితే ఎక్కువైపోతుంది. అలాంటి వారిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. అయినా సరే ఏదో ఒక ప్రదేశంలో మళ్ళీ ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని సుమారుగా 7 ప్రదేశాల్లో ఈళ్లు జరిపినటువంటి తనిఖీల్లో భాగంగా ఒక 12 మందిని అదుపులో తీసుకున్నారు. వీరందరూ కూడా ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీరందరూ కూడా లోకల్గా మద్యం తయారు చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను అందిస్తాను. వాళ్ళు చూడండి, లోకల్గా మద్యం తయారు చేసి వాటిని లోకల్గానే బాటిల్స్లో ఫిల్ చేసి వాటిని ప్యాక్ చేసి సీల్ వేసి స్టిక్కర్స్ కూడా వెళ్ళి అంటించడం జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ లాగా తయారయ్యేదైతే కువైట్లోనే లోకల్గా తయారు చేస్తున్నారు, కానీ అదంతా డూప్లికేట్ అనమాట. అది కానీ పైన లేబుల్ మాత్రం ఇంపోర్టెడ్ బాటిల్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తయారు చేస్తున్నారు కువైట్లోనే. సో అలాంటి ఒక శిబిరాన్ని కూడా వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ శిబిరంలో వీళ్ళు గుర్తించింది ఏంటంటే సుమారుగా 7,854 బాటిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. 6 కంటైనర్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 116 బ్యారెల్స్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3 స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన టబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటిని తయారు చేయడానికి ఉపయోగించిన మిగతా సామాగ్రి ఏవైతే ఉంటుందో వాటిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 12 మందిని కూడా అదుపులో తీసుకుని వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. సో చూడండి ఏ రేంజ్లో ఎలాంటి సెటప్ చేసి వీళ్ళు మద్యం తయారు చేస్తున్నారో వీడియోని ఒకసారి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది.
కువైట్కి సంబంధించినటువంటి టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు ఆల్ బ్లజాత్ బీచ్ ఏదైతే ఉందో దీన్ని ప్రారంభించారు. సో ఈ బ్లజాత్ బీచ్ అయితే కనుక మీకు తెలుసు కదా, ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అయితే అక్కడ ఉంటాయి. సో దాన్ని వాళ్ళు ఈ వింటర్ ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రారంభించడం జరిగింది. చైనాలో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి 19th ఏషియన్ గేమ్స్లో కువైట్ మరొక పథకాన్ని సొంతం చేసుకుంది. కువైట్కి సంబంధించినటువంటి షూటర్ అయినటువంటి అబ్దుల్ ఆల్ తర్కీ ఆల్ రషీదీ గారు ఆయన స్వర్ణ పథకాన్ని సంపాదించారు షూటింగ్లో. అలాగే నిన్నటి వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి సంబంధించినటువంటి యూసఫ్ ఆల్ షమ్లాన్ ఆయన ఆల్రెడీ ఒక పథకాన్ని అయితే కనుక ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అందులో బ్రాంజ్ మెడల్ అయితే కనుక సంపాదించడం జరిగింది. అయితే వీరిని ఉద్దేశించి కువైట్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త ఒక ఆయన ఏం చేశారంటే, ఆయన పేరు వచ్చి బదర్ ఆల్ ఖరాఫీ. ఆయన ఏం చేశారంటే, ఎవరైతే ఈ 19th ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సంపాదిస్తారో వాళ్ళకి బ్రాండెడ్ న్యూ వోల్వో కార్ అనేటువంటిది బహుకరించడం జరుగుతుందని చెప్పారు. సెకండ్ ప్లేస్ ఎవరైతే వస్తారో వారికి $10,000, థర్డ్ ప్లేస్ అంటే బ్రాంజ్ మెడల్ ఎవరైతే సంపాదిస్తారో వారికి $5,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆయన ప్రకటించారు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ఆల్ రషీద్ గారు ఎవరైతే షూటింగ్లో ఫస్ట్ వచ్చారో ఆయనకి బ్రాండెడ్ న్యూ వోల్వో కార్ని అందజేయబోతున్నారు. అలాగే యూసఫ్ ఆల్ షమ్లాన్ ఎవరైతే ఈ ఫెన్సింగ్లో బ్రాంజ్ సంపాదించారో ఆయనకి $5,000 ఆయన బహుకరించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ 19th ఏషియన్స్ గేమ్స్లో మన భారతదేశం కూడా పథకాలు పంట ఎదురుగా పండిస్తుంది. ఇవాళ 2 బంగారు పథకాలు, 3 వెండి పథకాలు, అలాగే 3 బ్రాంజ్ పథకాలు వచ్చాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు మన భారతదేశం కైవసం చేసుకున్నటువంటి పథకాల సంఖ్య 5 బంగారు పథకాలు, 7 వచ్చి వెండి పథకాలు, 10 వచ్చి బ్రాంజ్ పథకాలు అయితే రావడం జరిగింది. దీంతో ఈ ఏషియన్స్ గేమ్స్లో అత్యధికంగా పథకాలు సంపాదించిన దేశాల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది భారతదేశం. సో ఇవాళ సంపాదించినటువంటి ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ బ్రాంజ్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా షూటింగ్ విభాగంలోనే వచ్చాయి. ఇండివిజువల్ అలాగే రైఫిల్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిల్లో షూటింగ్ విభాగంలో ఇవి రావడం జరిగింది. అలాగే సెయిలింగ్ విభాగంలో కొన్ని ప్రైజ్లు అయితే వచ్చాయి. సో ఎక్కువ శాతం షూటింగ్ విభాగంలోనే వచ్చాయి. ఇరాక్లో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పెళ్లి మండపంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా సుమారుగా ఒక 114 మంది ప్రాణాలు కోల్పోగా 150 మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైనట్టు తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పండి చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. వీళ్ళు ప్రస్తుతానికి చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. మీ వస్తువులు చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి చేరుస్తున్నారు. అలాగే మంచి ఆఫర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఎయిర్ కార్గోకి అయితే 850 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అది సీ కార్గోకి అయితే 500 పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే కార్గో ద్వారా కువైట్ నుంచి ఇండియాకి వస్తువులు పంపించుకోవాలనుకుంటే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో మనకి మంచి ఎక్స్చేంజ్ ధరలతో పాటుగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నటువంటి కువైట్లో ఉన్న వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $268.67 ఉంది. ₹1,00,000 అయితే 372 దినార్ల 200 పిల్స్గా ఉంది. వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు కువైట్ మొత్తం మీద సుమారుగా 10 బ్రాంచ్లు అయితే ఇంకా కలిగి ఉన్నారు. సో మన ఛానల్ తరపున ఎవరైనా సరే ఈ బ్రాంచ్లకు వెళ్ళి మీరు డైరెక్ట్గా అమౌంట్ కనుక పంపించినట్టయితే మీకు మంచి ధర లభిస్తుంది. దాంతోపాటుగా ఒక కూపన్ కూడా లభిస్తుంది. ఆ కూపన్ వల్ల మీకు ఏంటంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది తగ్గుతుంది. జనరల్గా బయట మీరు కానీ చూసుకున్నట్లయితే దినార్ రూపాయి తీసుకోవడం జరుగుతుంది. కానీ మన ఛానల్ తరపున ఈ వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి మీరు మన ఛానల్ పేరు కానీ చెప్పినట్లయితే మీకు అక్కడ కూపన్ లభిస్తుంది. ఆ కూపన్లో మీకు ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 100 దినార్ చొప్పున మాత్రమే తీసుకుంటారు. 6వ ట్రాన్సాక్షన్ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. అలాగే మీరు కైతాన్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తారు కదా, ఆ కైతాన్ బ్రాంచ్ కానీ వెళ్ళి మన ఛానల్ పేరు కానీ చెప్పినట్లయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్నటువంటి మీరు ఎప్పుడైనా సరే డబ్బులు ఇంటికి పంపించుకోవాలనుకుంటే మీకు మంచి ధర కావాలన్నా అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తక్కువగా పంపించాలనుకుంటే వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి పంపించుకోవడానికి ట్రై చేయండి. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 18 దినార్ల 300 పిల్స్గా ఉంది. సో నిన్నటికి ఇవాళకి మళ్ళీ ఒక మియా పిల్స్ అయితే తగ్గింది. నిన్నటికి ఒక మియా పిల్స్ తగ్గింది. నిన్నటికి ఇవాళకి మళ్ళీ ఇంకొక మియా పిల్స్ అయితే తగ్గింది. సో బంగారం ధర కొద్దిగా తగ్గింది, బాగా తగ్గుతూ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు కొనుక్కుంటే మీకు మంచి ధరకి వస్తువులు అయితే లభిస్తాయి. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం అయితే ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 18 దినార్ల 982 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.